స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. గతంలో కిష్టయ్య కూతురు ప్రియాంక ఎంబీబీఎస్ కోసం ఆర్థిక సాయం అందించిన కేసీఆర్ తాజాగా ఆమె పీజీ విద్య కోసం కూడా చేయూతను అందించారు. మెడికల్ కాలేజీలో చెల్లించాల్సిన 24 లక్షల రూపాయల చెక్కును కిష్టయ్య కుటుంబానికి అందజేశారు. ఈ మేరకు హైదరాబాద్ నందినగర్లోని తన నివాసంలో కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ సాయం అందించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. కిష్టయ్య కుటుంబ బాగోగులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా అండగా ఉంటారని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తమ కుటుంబ పెద్దల అండగా నిలిచిన కేసీఆర్కు కిష్టయ్య కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కానిస్టేబుల్ కిష్టయ్య భార్య, నా పేరు పద్మావతి. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి 10 సంవత్సరాలు అవుతుంది. నా భర్త చనిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. చిన్న పిల్లల్ని తీసుకొని నేను కేసీఆర్ సార్ దగ్గరికి వెళ్ళిన రోజు, నువ్వు ఎందుకు బాధపడతావమ్మా, పిల్లల ఏ విషయం లేకుండా చేస్తా అని ఆ రోజు నాకు మాట ఇచ్చిన ప్రకారం పిల్లల అప్పుడు 6th క్లాస్ నుంచి ఇప్పటిదాకా కూడా పిల్లల అన్ని బాధ్యతలు సారు చూసుకుంటూ ఈరోజు పాపది మెడికల్కు ఫీజు చెల్లించడం అయినది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి నేను చిన్న పిల్లల్ని వేసుకొని పోయిన రోజు చాలా బాధపడ్డాడు. అలా చేసుకునేవాడు చేసుకునేది కాకుండా అమ్మ చిన్న పిల్లలు ఉన్నారు అని చాలా ఆ రోజు బాధపడి, ఆ రోజు నీకు ఏ విషయంలోనైనా నేను ఎప్పటికీ అండగా ఉంటా అని మాట ఇచ్చిన ప్రకారం అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి, ఏ విషయంలో కూడా మా కుటుంబానికి ఏ లోటు లేకుండా కేసీఆర్ సార్ చూసుకున్నారు సార్. ధన్యవాదాలు సార్.